జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు తీవ్రమవుతున్నాయి. రోజు రోజుకు విష జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 18,000కు పైగా మంది కేవలము ఈ ప్రభుత్వ దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య అదనంగా ఉంది. దాదాపు 4,000 పైచిలకు కూడా టైఫాయిడ్తో బాధపడుతున్నారు. ఇంకా డెంగ్యూకి సంబంధించి కాస్త తక్కువ ఉన్నప్పటికీ కూడా డెంగ్యూ కేసులు కూడా నిత్యం పెరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికైతే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నటువంటి అధికారులు దాదాపు 8వ విడత మరొకసారి కూడా ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తుండగా ఇప్పటివరకు 7 విడతల్లో చేసిన సర్వేలో 18,000కు పైగా విష జ్వరాల బారిన పడ్డ వారిగా గుర్తించడం జరిగింది. మొత్తానికి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ రోగులతో కిటకిటలాడుతుంది. మొత్తానికి ఇది ఒక అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం ఒక గోల్డెన్ పీరియడ్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిని ధ్వంసం చేసినటువంటి సందర్భం. అయితే సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది దాన్ని సరిచేయాల్సి ఉండగా ఇప్పటివరకు కూడా కొన్ని రోజులుగా అదే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఆ విగ్రహాన్ని పూర్తిగా సరిచేసి తెలంగాణ తల్లికి న్యాయం చేయాలి. తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లికి అవమానం జరగడం అనేది అత్యంత బాధాకరం అంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్నారు. ఒకవేళ దాన్ని మరమ్మత్తు చేయని పక్షంలో, పూర్తి స్థాయిలో సరిచేయని పక్షంలో ధర్నాకు దిగుతామని సందర్భంగా తెలంగాణ వాదులైతే హెచ్చరిస్తున్నారు.